यामुनतीरावनचारी यामुनतीरावनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यशोदनंदन व्रज जनरंजन यामुनतीरावनचारी यामुनतीरावनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि हरि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय ओम विष्णुपाद परमहंस गुरुराजिकाचार्य स्तोत्र रचित श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 4వ స్కందం మొదటి అధ్యాయం 66వ శ్లోకం. నిన్నటి రోజున 62వ శ్లోకం చర్చించారు. అయితే 63 నుండి 65 వరకు భాష్యాలు లేవు కాబట్టి 66వ శ్లోకం చర్చిద్దాం. పదపాఠం. పితరి అప్రతిరూపే స్వే భవాయ అనాగసే వృషా అప్రౌఢా ఏవ
ఆత్మన ఆత్మానం అజహాత్ యోగ సంయుత పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగశేరుషా అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ 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 సంయుత. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చదవండి. పితర్య ప్రతిరూపే స్వే పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగశేరుషా భవాయా నాగశేరుషా అప్రౌఢైవాత్మనాత్మానం అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుత అజహాద్యోగ సంయుత. పితర్య ప్రతిరూపే స్వే భవాయా నాగశేరుషా అప్రౌఢైవాత్మనాత్మానం అజహాద్యోగ సంయుత. ప్రతిపదార్థములు పితరి తండ్రిగా, అప్రతిరూపే ప్రతికూలము, స్వే తన యొక్క, భవాయ శివుని ఎడ, అనాగసే దోషరహితుడు, వృషా కోపముతో, అప్రౌఢా ఇవ ప్రౌఢత్వము రాకమునిపే, ఆత్మన తనకు తానే, ఆత్మానం దేహమును, అజహాత్ త్యజించెను, యోగ సంయుత యోగశక్తిచే. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపద. అనువాదం. అయితే అనువాదం 63వ శ్లోకం నుండి చూద్దాం. 63వ శ్లోకం. అగ్నిశ్వాత్తా బర్హిషదః సౌమ్యాః పితరజ్యపాః సాగ్నయో నగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా. అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, ఆజ్యపులు అనువారులు పితృదేవతలు. వారు సాగ్నికులో లేదా నిరగ్నికులో అయి ఉందురు. దక్షుని తనయయగు స్వధ ఈ పితృదేవతల భార్య. తర్వాత తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా ఉభే తే బ్రహ్మవాధిన్యో జ్ఞాన విజ్ఞాన పారగే. పితృదేవతలకు ఒసగబడిన స్వధ, వయున మరియు ధారిణి నామక ఇరువురు పుత్రికలను కనెను. పితృదేవతలకు ఒసగబడిన స్వధ
వయున మరియు ధారిణి నామక ఇరువురు పుత్రికలను కనెను. నిరాకారవాదులైన ఆ ఇరువురును జ్ఞాన విజ్ఞాన పారంగతులు. 65. భవస్య పత్ని తుసతి భవం దేవమనువ్రత ఆత్మనః సదృశం పుత్రం నలేభే గుణశీలత. దక్షుని 16వ కుమార్తెయగు సతీదేవి శివుని భార్య. భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైనను ఆమె సంతానవతి కాలేదు. 66 చదివాం మనం. అనువాదం: దీనికి కారణమేమనగా సతీదేవి తండ్రియగు దక్షుడు దోషరహితుడైన శివుని ఎల్లప్పుడూ నిందించిడివాడు. అందువలన యవ్వనప్రాయముననే సతీదేవి యోగశక్తిచే తన దేహమును త్యజించెను. భాష్యము: శివుడు సమస్త యోగులకు ప్రభువు అయినప్పటికీ ఎన్నడూనూ వాసస్థానమును నిర్మించుకొనలేదు. సతీదేవి గొప్ప రాజగు దక్షుని తనయ. పరమశివునే భర్తగా ఎంచుకున్న కారణమున దక్షుడు ఆమె ఎడ సంతుష్టుడు కాలేదు. ఆ కారణమున అతడు ఎప్పుడు సతీదేవి కలిసినను అనవసరముగా ఆమె భర్తను అతడు నిర్దోషి అయినను విమర్శించడేవాడు. ఈ కారణము చేత ప్రౌఢ వయస్సు రాకమునిపే సతీదేవి దక్షుడొసగిన దేహమును పరిత్యజించెను. అందువలననే ఆమె సంతానమును కనలేకపోయాను. శ్రీమద్భాగవతంలోని మనుతనయల వంశ చరిత్ర అను చతుర్థ స్కందమునందలి మొదటి అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత. మను తనయల వంశ చరిత్ర. మను యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో, మను యొక్క కుమార్తెలు ఎవరు? స్వయంభవ మను యొక్క కుమార్తెలు ఆకూతి, ప్రసూతి, దేవహూతి. మరి దేవహూతిని కర్దమమునికి ఇవ్వడం జరిగింది. ఇక ఆకూతిని రుచి అనేటువంటి ప్రజాపతికి ఇవ్వడం జరిగింది. ఇక ప్రసూతిని దక్షునికి ఇవ్వడం జరిగింది. మరి ఆ దక్షునికి మరి ప్రసూతి ద్వారా కలిగినటువంటి సంతానం గురించి, వాళ్ళ యొక్క కుమార్తెల గురించి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి రోజున వైదిక యజ్ఞములయందు నిరాకారవాదులకు బ్రాహ్మణులు ఇచ్చే ఆహుతులను స్వీకరించేది ఆ 49 మంది అగ్నిదేవతలే. అంటే అగ్నిదేవతలు ఎలా పుట్టారో చెప్పారు. ఇక 63వ శ్లోకంలో అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సౌమ్యులు, ఆచ్యపులు అనువారులు పితృదేవతలు అని చెప్పన్నారు. అసలు పితృదేవతలు అంటే ఎవరు? అసలు పితృలోకం అంటే ఏమిటి? చాలామందికి ఈ సందేహం ఉంటుందన్నమాట. మరి పితృలోకం అనేది భూమండలానికి పైన స్వర్గలోకానికి కింద ఉన్నటువంటి లోకం. దాన్ని పితృలోకం అంటాం. భువ స్వహ అని చెప్పి అంటాం కదా. భూర్ అంటే భూమండలము, భువహ అంటే పితృలోకము, స్వహ అంటే స్వర్గలోకము. మరి పితృలోకం అంటే ఏమిటి? అక్కడికి ఎవరు వెళతారండి అంటే, ఎవరైతే మోక్షాన్ని సాధించడానికి అవసరమైన పుణ్యము చేయక, అలాగని నరకానికి వెళ్ళడానికి తగినంత పాపము చేయక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు పితృలోకానికి వెళతారు. అర్థమైంది కదా. అంటే వాళ్ళు మోక్షం సాధించడానికి తగినంత భక్తియుత కర్మ చేయలేదు, అలానే స్వర్గానికి వెళ్ళడానికి కావలసినంత పుణ్యము లేదు, అలానే నరకానికి వెళ్ళడానికి కావలసినటువంటి పాపము చేయలేదు. అలాంటి వారందరినీ తీసుకువెళ్ళి ఎక్కడ పెడతారంటే పితృలోకంలో పెడతారు. అంటే వాళ్ళు చాలా పుణ్యకార్యాలు చేసిన వాళ్ళు, ధర్మాత్ములైనటువంటి వాళ్ళు అన్నమాట. ఎవరైతే తమ జీవితకాలంలో ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు, కానీ అలాగని భగవత్ చైతన్యం లేదు కానీ ధర్మాన్ని ఆచరించారు, పాపకార్యాలకు పాల్పడాల, అందుచేత వాళ్ళని ఏం చేస్తారంటే పితృలోకంలో పెడతారు. మరి పితృలోకంలో వాళ్ళు ఎందుకని అక్కడికి వెళ్ళి ఉంటారు? ఎందుకని వాళ్ళు మరి
పూర్తిగా భగవంతుడికి శరణాగతి పొందలేదు. ధర్మాన్ని ఆచరించారు, బాగానే ఉంది. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి చెప్పబడ్డాయి. ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేవి ఉన్నాయి. ఈ ధర్మం అనేది అంతిమంగా మోక్షానికి దారితీయాలి. కానీ వీళ్ళు ఆచరించినటువంటి ధర్మం మోక్షానికి తగినంతగా లేదు. మరి ఎందుకు చేయలేకపోయి ఉంటారు అంటే ఏవో భౌతికమైన కోరికల వల్ల. ఏమిటా భౌతికమైన కోరికలు అంటే కొంతమందికి ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే భాగవతం 9వ స్కందంలో ఈ సగరులు ఎవరైతే ఉన్నారో, సగరులు వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ తండ్రి ఎప్పుడైతే ఈ యజ్ఞం చేస్తున్నప్పుడు, అశ్వమేధ యజ్ఞం చేస్తున్నప్పుడు, ఆ యజ్ఞాశ్వం ఏదైతే ఉందో అది కనిపించకుండా పోయింది. దాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. దాన్ని కనుగొందామని చెప్పి వెళ్ళారు వాళ్ళంతా. వెళితే అలా ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు, తవ్వుతూ బయట అంతా చూశారు, దొరకలేదు. భూమిని తవ్వడం మొదలుపెట్టారు, లోపల ఏమైనా ఉంటుందేమో. ఆ విధంగా తవ్వుతుంటే రసాతలానికి ఎక్కడికి వెళ్ళారు. అక్కడేమో కపిల ముని కూర్చొని ధ్యానం చిత్తం చేస్తూ ఉన్నాడు. అక్కడేమో గుర్రం కనిపించింది. ఇదిగో ఈ ముని ఏదో చేసుంటాడో, చంపండ్రా నరకండ్రా అని చెప్పి దాడి చేసేటప్పటికి వాళ్ళు ఆ విధంగా అపరాధం చేయడం వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అగ్ని ప్రకోపించి కపిల భగవానుడు ఏం భస్మం చేయలే వాళ్ళని. ఆ విధంగా వైష్ణవ అపరాధం చేయడం వల్ల, భగవంతుని పట్ల అపరాధం చేయడం వల్ల మన శరీరంలో చూడండి, మనకి జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది, అవునా కదా? జ్వరం వచ్చినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే ఉష్ణం ఆల్రెడీ ఉంది మన శరీరంలో. ఉష్ణం అనేది ఉంది, కానీ మనం చేసినటువంటి దోషాల వల్ల ఆ ఉష్ణం పెరిగిపోతుంది, అంతే కదా? మనకి గడప జ్వరం ఎందుకు వస్తుంటుంది అంటే శరీరంలో ఎప్పుడైతే కొన్ని బాహ్యం నుంచి వచ్చినటువంటి సూక్ష్మక్రిములు పెరిగిపోయినా, లేదా మన శరీరంలో మనం స్వీకరించినటువంటి ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోయినా, దానివలన మన శరీరంలో విష పదార్థాలు పోగవుతాయి అన్నమాట. దానినే ఆయుర్వేద పరిభాషలో ఆమము అని చెప్పంటారు. ఆమము అని చెప్పంటారు. ఆమ. ఈ ఆమం అనేది ఏమిటంటే విష పదార్థాలు అనమాట. అనేక కారణాల చేత ఈ విష పదార్థాలు పెరిగిపోతుంటాయి. ఇంగ్లీష్లో టాక్సిన్స్ అంటారు. ఒకటి ఏమిటంటే మనం స్వీకరించినటువంటి ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోయినా, రెండవది మనం బలవంతంగా మలమూత్రాలను ఆపుకున్నాం. చూడండి, మూత్రవేగం కలిగింది, వెంటనే వెళ్ళి మూత్ర విసర్జన చేయాలి. చేయకుండా అలాగే బిగబట్టు కూర్చున్నాం అనుకోండి, ఆ మూత్రం వల్ల ఏమవుతుందంటే లోపల విష పదార్థాలు తయారవుతాయి. అలాగే సరిగా మల విసర్జన కావటంలా, అంటే వాడు బలవంతంగా ఆపుకుంటున్నాడు, లేదా వాడికి మలబద్ధకం ఉంది, అందుచేత మల విసర్జన సరిగా అవటంలా, అప్పుడు కూడా ఆమం అనేది తయారవుతుంది. లేదా శరీరంలో విదేశీ వస్తువులు ఏమైనా పోగబడినప్పుడు, అంటే బయట నుండి సూక్ష్మక్రిములు వీటి యొక్క సంఖ్య ఎక్కువైనప్పుడు, అప్పుడు కూడా శరీరంలో ఆమము అనేది పోగవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆమం పోగవుతుందో, ఇప్పుడు చూడండి మనకి సాధారణంగా బాగా ఎండిపోయిన కట్టె అనుకోండి వెంటనే కాలిపోతుంది. కానీ తడితడిగా ఉందనుకోండి, అందులో దోషం ఉందనుకోండి, దానివల్ల విపరీతమైన పొగ, దానికి విపరీతమైన వేడి అవసరం అవుతాయి అన్నమాట. అలాగే మన శరీరంలో ఎప్పుడైతే ఈ జీర్ణం కాలి అయినటువంటి విష పదార్థాలు పోగైపోతాయో, అప్పుడు శరీరం ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువగా ఇప్పుడు చూడండి మనకి నీళ్లు తోడేటప్పుడు మోటార్ హీట్ ఎక్కిపోతుంది ఒక్కోసారి. అలాగే మనం తోలేటువంటి వాహనాలు కూడా వాటికి రేడియేటర్లో నీళ్లు లేకపోతే కూలెంట్ ఆయిల్ పోయాలన్నమాట. ఎందుకని? వేడి పెరిగిపోతుండే, వేడి జనరేట్ అవుతుంటుంది మన శరీరంలో. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు చల్లబరుస్తూ ఉండాలి. ఎప్పుడైతే మన శరీరంలో ఈ విధంగా అనవసరంగా పెరిగిపోయినటువంటి ఈ విష పదార్థాలు, టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని తొలగించడం కోసం శరీరం ఏమవుతుంది, ఎక్కువగా పనిచేసినప్పుడు ఉష్ణోగ్రత పెరుగుతుంది. దాన్ని జ్వరము అని అంటారు. అంటే ఉష్ణోగ్రత అనేది ఉంది మన శరీరాల్లో. అయితే ఈ ఉష్ణోగ్రత కేవలం భౌతికమైనటువంటి వాటి వల్లనే మాత్రమే కాకుండా, మానసికమైనటువంటి వాటి వల్ల, ఆత్మ సంబంధమైనటువంటి వాటి వల్ల కూడా జ్వరం పెరగవచ్చు. ఉదాహరణకి ఎప్పుడైనా తీవ్రమైనటువంటి భయం కారణం చేత జ్వరం వస్తుంది. చూడండి, ఒకసారి మనం దడుచుకున్నాడు అంటారు, పిల్లవాడు దడుచుకున్నప్పుడు ఏమవుతుంది, ఒక్కసారిగా జ్వరం వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మనమైనా సరే వినకూడనటువంటి చెడు వార్త ఏదన్నా విన్నాం, నిర్ఘాంతపరిచేటువంటి విషయాలు ఏవో విన్నాం, వెంటనే ఏమవుతుంది, వెంటనే మనకి జ్వరం వస్తుంది. అనుకోకుండా ఎవరైనా చనిపోయారు అత్యంత కావాల్సిన వాళ్ళు, లేదా ఊహించినటువంటి పని ఏదో జరిగింది, లేదా వ్యాపారంలో ఒకసారిగా నష్టం అయింది, ఉన్నటువంటి ₹1,00,00,000 లాటరీ తగిలింది, దానివల్ల కూడా జ్వరం రావచ్చు. అర్థమైంది కదా? మంచి విషయాలైనా చెడు విషయాలైనా తట్టుకోలేనివి ఏమైనా జరిగినాయి అనుకోండి, జ్వరం రావచ్చు. అలాగే
మనం ఉన్నతమైనటువంటి భక్తుల పట్ల లేదా భగవంతుడి పట్ల అపరాధం చేసినప్పుడు కూడా మన శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందనమాట. ఆ విధంగా ఈ నూరుగురు ఎవరైతే ఈ నూరుగురో ఇంకా ఎక్కువ మందో మొత్తానికి వాళ్ళు ఆ కపిల భగవానుడిని చూసి ఎప్పుడైతే నరకండ్రా చంపండ్రా అన్నారో వెంటనే ఆ అపరాధం వల్ల వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఈ ఉష్ణం ఎక్కువైపోయి జ్వరం ఎక్కువైపోయి ఆ శరీరాన్ని కాల్చేసిందనమాట. ఊహించుకోండి. మన శరీరంలో జ్వరం ఎక్కువైతే ఎలా ఉంటుంది మనకు వేడి, అది ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి మొత్తం శరీరమే నాశనం అయిపోతుంది. యోగులు కూడా ఏం చేస్తారంటే అందుకే వాళ్ళు యోగ సాధనలో భాగంగా వాళ్ళు వారు ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటారో అంటే తమ ఇచ్ఛామరణం ఏ లోకానికి వెళ్ళాలనుకుంటారు, గ్రహాంతర సులభయానం అనే గ్రంథం ఉంది, ప్రభుపాదులు వారు రాశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి మనకి ధృతరాష్ట్రుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే తమ శరీరంలో ఉన్నటువంటి వేడిని పెంచుకుంటారనమాట. మనకి జ్వరం వచ్చినప్పుడు ఎంత 103 అలా వస్తుందా, 98 దగ్గర నుంచి పెరుగుతుంది. వాళ్ళు అవసరమైతే 200, 300కి తీసుకెళ్ళగలరు యోగా అభ్యాసం చేత. ఆ విధంగా కట్టెల అవసరం లేకుండా శరీరమే తనకు తాను దగ్ధం అయిపోతుంది. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం, సగరులు అలా కాలి బూడిదైపోయారు. అలా ఎవరైతే ధర్మాత్ములై ఉండి ఉన్నతమైనటువంటి కార్యాలు చేయాలని అనుకుంటూ ఆకస్మిక మరణానికి గురవుతారు. అర్థమైంది కదా. వీళ్ళందరూ ఆకస్మిక మరణానికి గురయ్యారు. తండ్రి ఆజ్ఞ అలాగే ఉండిపోయింది. ఏమిటది, గుర్రాన్ని వెనక్కి తీసుకురమ్మని. కానీ తీసుకురాగలిగారా వాళ్ళు? తీసుకురాలేకపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళు పితరులుగా మారిపోయారు అనమాట. చూడండి, అంటే వాళ్ళ ధర్మాత్ములు, వారికి చేయాల్సినటువంటి కార్యం పూర్తి కాలేదు. ఆ యొక్క తీవ్రమైనటువంటి కోరికతో వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టారు. అర్థమవుతుంది కదా. సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే పితృలోకానికి వెళ్ళి అక్కడ వేచి చూస్తూ ఉంటారనమాట. ఎప్పటి వరకు వేచి చూస్తుంటారు వీళ్ళు అంటే తాము అనుకున్నటువంటి కార్యం పూర్తయ్యేంత వరకు, అంటే వారి యొక్క వంశీకుల్లో ఎవడో ఒకడు వచ్చి ఆ కార్యం పూర్తి చేసే వరకు వారికి విముక్తి లభించదు. వాళ్ళు పితృలోకాల్లో ఉంటారు. మరి అందుకే మనం గంగా ఉద్భవం మనం చూస్తే మరి ఎన్ని తరాలు పట్టింది గంగను తీసుకురావడానికి కదా. భగీరథుడు వచ్చేంత వరకు సాధ్యం కాలేదు. దిలీపుడు వెళ్ళిపోయాడు, వీళ్ళంతా వెళ్ళిపోయారు మధ్యలో. అప్పటి వరకు వాళ్ళు వేచి చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే గంగ భూమి నుండి దివికి దిగి వచ్చి, దివి నుండి భూమికి దిగి వచ్చి మరి వారి యొక్క భస్మం ఎక్కడైతే ఉందో దాన్ని తడిపిందో అప్పుడు వాళ్ళకి పితృలోకంలో విముక్తి కలిగిందనమాట. అర్థమవుతుంది కదా. అందుకనే మన వైదిక సాంప్రదాయంలో మరి ఈ పిండ ప్రదానం, తర్పణాలు వదలడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పితరులు సాధారణంగా వీళ్ళు ఏంటంటే కుటుంబం పట్ల తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటారనమాట. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఎలాగంటే పిల్లల పెళ్ళిళ్ళు అవ్వకుండా చనిపోయేవాళ్ళు, లేదా మనవాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వకుండా చనిపోయేవాళ్ళు కొంతమంది, లేదా ముని మనవాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వలేదని, పెళ్ళిళ్ళు కాలేదని చూడకుండా చచ్చిపోయామనుకున్న వాళ్ళు కొంతమంది. చూడండి, ఇలాంటి కోరికలు ఉంటాయి కొంతమంది. అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని రుణాలు ఉంటాయి కదా. దేవర్షి భూతాప్తం రుణాం పితృణాం నాయం కింకరుణ రుణీచ రాజన్, 6 రకాల రుణాలు చెప్పబడ్డాయి. ఏమిటవి? దేవతలకు, ఋషులకు, ఇతర జీవులకు, కుటుంబ సభ్యులకు, సాధారణమైనటువంటి సంఘానికి, అలాగే పితృనామం అంటే పితృదేవతలకు. చూడండి, ఇలా 6 రకాలైనటువంటి రుణాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ 6 రకాల రుణాలు తీర్చుకోలేకపోయామే అనేటువంటి బాధతో మరణించారనుకుని పితృలోకానికి వెళ్తారు. దేవతల పట్ల రుణాలు అంటే ఏమిటి? వాళ్ళు మరి ప్రతి మనిషి కూడా తన జీవితకాలంలో కొన్ని చేయాల్సినటువంటి వ్రతాలు లేకపోతే ఇవన్నీ ఉంటాయి. అవి చేయకుండా మరణించిన ఋషులకు అంటే కొంతమందికి శాస్త్రాధ్యయనం చేయాలని ఉంటుంది కానీ అవ్వకుండానే మరణిస్తారు. లేదా వారి పిల్లల్ని చదివించాలనుకుంటారు, లేదా వారి మనవాళ్ళని చదివించాలనుకుంటారు కానీ ఈలోపు చనిపోతారు. అలాగే భూత అంటే ఇతర జీవులకు పట్ల ఉన్నటువంటివి, అంటే వారికి సంబంధించినటువంటి గోవులు లేకపోతే పశువులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేదా వాళ్ళ యొక్క సేవకులు కావచ్చు, వాళ్ళకి పూర్తిగా న్యాయం చేయలేకపోయామే అని మరణించిన వాళ్ళు. కుటుంబ సంబంధమైనటువంటి బాధ్యతలు తీరకుండా చనిపోయిన వాళ్ళు, ఆప్తులు. రుణం అంటే సాధారణమైనటువంటి మనుషులకు, అంటే ఇప్పుడు చూడండి కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. వాడు ఏదో అనుకుంటాడు, నేను పెద్ద ప్రాజెక్ట్ ఏదో కట్టాలి, లేకపోతే సమాజానికి ఏదో తీసుకురావాలి, లేదా వాళ్ళు ఏదో రాజకీయమైనటువంటి పెద్ద పెద్ద ఏం చేస్తారంటే కొన్ని రాజకీయపరమైనటువంటి ప్రణాళికలు ఏవో మొదలు పెడతారు కానీ అవి పూర్తవు. ఉదాహరణకి గాంధీ మనం చూస్తే
ఆయన ఏదో కలలుగన్నాడు ఆయన, కానీ అనుకున్నది జరగల, చనిపోయాడు, కాల్చి చంపేశారు. ఇలా ఎవరో నేను ఇంకా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుని, లేదా నేను ప్రధానమంత్రి అవ్వాలనుకుని, లేదా నేను మంత్రిని అవ్వాలనుకుని, ఆ, ఇలా ఏదో ఒకమైనటువంటి భౌతికమైన కోరిక, లేదా పితృదేవతలకి రుణాలు తీర్చుకునేవాడు చూడండి. వాడి వంశంలో పూర్వ పితృదేవతలకి తర్పణాలు ఇలాంటివి చేయకుండా, వారిది ఇంకా విధి పూర్తి చేయకుండా కానీ ధర్మపరమైనటువంటి జీవనాన్ని గడిపినవాడు. ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే రుణాలు ఇంకా ఉండిపోయినాయో వాళ్ళందరూ శరీరం త్యాగం చేసిన తర్వాత ఎక్కడికి వెళతారు? పితృలోకానికి వెళతారు. అందుకనే మరి వారి కోసం మనం ఏం చేయాలంటే ఈ పిండ ప్రదానము, తర్పణాలు అనేవి చేయాలి. అంటే నీరు, అలాగే నువ్వులు, అలాగే ఈ మన వరిపిండితో చేసినటువంటి ముద్ద, పిండం అని చెప్పి అంటాం. ఇవి ఏం చేస్తాయంటే వారిని పోషిస్తాయి అన్నమాట. చూడండి, మాసికాలు అని చెప్పి పెడతారు. ఎందుకంటే పితృలోకంలో కాలమానం ఎలా ఉంటుందంటే మనకి మనకి ఏదైతే కృష్ణపక్షం ఏదైతే ఉందో, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత 15 రోజులు ఏదైతే ఉందో అది పితృదేవతలకి రాత్రి సమయం అనమాట. అలాగే మనకి కృష్ణపక్షం ఏదైతే ఉందో అంటే అమావాస్య తర్వాత చంద్రుడి కళలు వృద్ధి చెందుతుంటాయో అది పితృదేవతలకి పగటి సమయం. కాబట్టి వాళ్ళకి పగలు వచ్చినప్పుడల్లా మనం వాళ్ళకి ఆహారం పెట్టాలి. వాటినే మాసికాలు అని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? అవి పెట్టడం వల్ల వాళ్ళు అది ఏమిటది అంటే వారికి విష్ణు ప్రసాదాన్ని మనం పెట్టాలి. చూడండి, అందుకే ఈ పిండ ప్రదానం చేసినప్పుడు ముందు విష్ణువుని స్తుతించి, అది వాస్తవంగా జరిగేది అంటే విష్ణు ప్రసాదాన్ని పెట్టడం పితృదేవతలు. ఆ విధంగా పెట్టడం వల్ల వాళ్ళు ప్రసన్నులై వాళ్ళు అక్కడ నుండి వదిలి, అంటే చూడండి మనకి ఒక్కోసారి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లు జరిగినప్పుడు కొంతమందిని ఆన్ బెంచ్ అంటారు. ఆన్ బెంచ్ అంటే వెయిట్ చేస్తుంటాడు అనమాట. అలా వీళ్ళందరూ కూడా ఒక బఫర్ జోన్ లాంటిది అనమాట పితృలోకం అనేది. అక్కడికి వెళ్ళి వేచి చూస్తూ ఉంటారు. ఏదో ఒకటి క్లియర్ అవ్వాలి. ఇంకా వాళ్ళు క్లియర్ అయిందనుకోండి, కొంతమంది మోక్షం పొందుతారు అక్కడి నుంచి. చాలా అరుదైన సందర్భాల్లో అక్కడి నుంచి అక్కడికి మోక్షం పొందేవాళ్ళు ఉంటారు. కొంతమంది స్వర్గానికి వెళతారు. కొంతమంది భగవద్గీతలో చెప్పబడినట్టుగా, భగవద్గీతలో మనం చూస్తే కొంతమంది పతనమైపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకనో చూద్దాం. అర్జునుడు చెప్తాడు మనకి మొదటి అధ్యాయంలో భగవద్గీతలో. చూడండి, భగవద్గీత మొదటి అధ్యాయం 40వ శ్లోకం నుండి చూడండి, 39వ శ్లోకం నుండి, 38వ శ్లోకం నుండి వాస్తవంగా చూస్తే వరుసగా ఉన్నాయి. 38వ శ్లోకం ఏమిటి? కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన అని చెప్పన్నాడు. అంటే చూడండి, ఓ జనార్దన, లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారములో కానీ బంధువులతో కలహించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషమును చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యాల్లో నెలకొనాలి అని చెప్పన్నాడు. తర్వాత ఏమన్నాడు? కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో విభవచ్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోతుంది. ఆ విధముగా వంశంలో మిగిలిన వారు అధర్మపరులు అవుతారు. అంటే ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఉండరో, ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా పెద్దవాళ్ళు చెప్పాల్సిందే, అవునా? ఇప్పుడు సంస్కారాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, పెద్దవాళ్ళు చెప్పాలా లేదా? ఇంట్లో తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పాలి. లేదా చివరికి ఎవరన్నా ఒక మనిషి చనిపోతే అసలు తర్వాత ఏం చేయాలి? మనిషి చనిపోతే వాడికి అంత్యక్రియలు ఎలా చేయించాలి, ఎవరిని పిలవాలి, ఆ పాడి ఎలా కట్టాలి, ఆ పాడికి 7 ఉంటాయి, అవి ఎలా కట్టాలి, ఏ దిక్కుగా శవాన్ని పడుకోబెట్టాలి, అవి కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళు చెప్పాలి. కానీ ఆ పెద్దవాళ్ళు చనిపోతే అర్జునుడి బాధ ఏమిటి? ఈ ఆచారాలన్నీ కూడా ఎవరు చేస్తారు? చెప్పేవాళ్ళు లేకపోతే. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకర. కృష్ణ, వంశంలో అధర్మము ప్రబలినప్పుడు కుల స్త్రీలు చెడిపోతారు. ఎప్పుడైతే విధవరాండ్రులు అయిపోతారో, ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా బాల్యంలో తండ్రి చేత, యవ్వనంలో భర్త చేత, వృద్ధాప్యంలో పుత్రుని చేత రక్షించబడాలి. కానీ యుద్ధం అనేది జరిగినప్పుడు అందరూ పురుషులే పాల్గొంటారు. అంతే ప్రతి స్త్రీ కూడా ఒక తండ్రినో, ఒక భర్తనో, ఒక పుత్రునో కోల్పోతుంది. ఆ విధంగా రక్షణ కోల్పోతుంది. రక్షణ కోల్పోయినప్పుడు దుర్మార్గులు వారిని చెరబడితే వాళ్ళ వల్ల ఏమవుతుంది? వర్ణ సంకరం కలుగుతుంది.
వర్ణసంకరం అయిన వాడు అసలు ఏ వంశానికి చెందినట్టు? మీకు అర్థమైందా? వర్ణసంకరం జరిగినప్పుడు వాడు ఏ వంశానికి చెందినట్టు? వాడు ఎవరికి పిండ తర్పణాలు చేస్తాడు వాడు? అర్థమైంది కదా? కాబట్టి ఆ విధంగా వాళ్ళందరూ ఏమైపోతారు? నశించిపోతాయి. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియా. అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశాచారమునకు నష్టపరిచిన వారికి నరకమును కలిగిస్తుంది. చూడండి, పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలకు చెందిన పితరులు పతనము చెందుతారు. అది ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఎందుకంటే పుట్టినవాడు వర్ణ సంకరం అనుకోండి, ఇప్పుడు చూస్తాం లవ్ మ్యారేజ్లు అవి ఇవి అని చెప్పి చేసుకుంటాడు. వాడు వాడిది ఏ జాతి, వాడి యొక్క గోత్రం ఏమిటి, వాడికి ఇంటి పేరు ఏమిటి, వాడు ఎవరికి సంబంధించిన వాడు, అలాంటి రెండు వర్గాలు కలిసినప్పుడు అప్పటి వరకు వస్తున్నటువంటి వాళ్ళ యొక్క పితృదేవతలకి పరిస్థితి ఏంటి చెప్పండి? అర్థమవుతుంది కదా? ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక క్రమంలో వెళ్ళినట్లయితే వాడు ఏం చేస్తాడు, ఆ గోత్రీకులకు ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ పిండ ప్రదానాలు చేస్తాడు. కానీ ఎప్పుడైతే వీడు వర్ణ సంకరం చేస్తాడు, వేరే వర్ణంతో వేరే దాంతో కలిసిపోతాడో అప్పుడు ఇంకా వీళ్ళ వరకు వాడు చేయడు కదా. చేస్తాడు వాడు వర్ణ సంకరం అయినప్పుడు? కాదు, అయిపోయింది. కాబట్టి ఏమవుతుంది, అర్జునుడు అదే బాధపడుతున్నాడు, వాళ్ళంతా నరకంలో పడిపోతారే, ఎలాగ పరిస్థితి? ఆ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో వాటినే జ్యోతిష శాస్త్రంలో పితృదోషము అని అంటారనమాట. పితృదోషాలని చెప్పి అంటారు. ఈ పితృదోషాలు అనేవి పీడిస్తూ ఉంటాయి అంటే ఏమిటంటే ఇవి ఇన్కంప్లీట్ టాస్క్స్ అనమాట. చూడండి, అంటే మన పూర్వీకులకు మనం ఉన్నటువంటి రుణం తీర్చుకోకపోవడం వల్ల అవి ఏం చేస్తాయంటే అది పూర్తయ్యేంత వరకు ఆ దోషం ఏడిపిస్తూనే ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి సక్రమంగా వివాహాలు కాకపోవడం, లేకపోతే ఈ రోజుల్లో చూస్తే రకరకాల అనువంశిక రోగాలు చూస్తే అర్థం కదా. వీటిని సైన్స్ ఏముంటుందంటే జీన్స్ అని చెప్పి అంటుంది కదా. ఆ కుటుంబంలో అందరికీ కూడా షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, లేకపోతే హార్ట్ అటాక్లు వస్తాయి, లేకపోతే థైరాయిడ్ వస్తుంది, ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఎందుకురా నాన్న ఇవన్నీ జరిగినాయి అంటే ఇవన్నీ కూడా అనువంశికంగా పితృదోషాలు అనమాట ఇవన్నీ. చూడండి, అంటే పూర్వం చేసినటువంటి వాళ్ళ యొక్క దోషాలు ఆ విధంగా వెళుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉంది, మరి ఇప్పుడు దీనికి ముగింపు ఏమిటండి? అది చెప్పుకోవాలి కదా మరి. కాబట్టి మరి లౌకికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా చేయాల్సిందే తప్పనిసరిగా. చేయకపోతే అందుకే ఈ రోజుల్లో చూడండి ఎవరికి వివాహాలు కావడంలా. మొదటి విషయం, అందరికీ కూడా దోషాలు, పెళ్ళైనా కూడా విడాకులు, అంతే కదా. చాలా శాతం మంది విడాకులు అయిపోతున్నాయి. సంతానం కలక్కపోవడం, లేదా కొన్నాళ్ళకి విడిపోవడం, లేదా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే పితృదోషాల కారణం చేత. అందుకే కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణ భక్తులైన వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ మనం చెప్పుకునేది గృహస్థుల గురించి. ఇక్కడ మనకి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనేటువంటి ఉన్నాయి. సన్యాసికి ఇక వీటితో సంబంధమే లేదు. అంటే సన్యాసి ఏ విధమైనటువంటి ఇక పిండ తర్పణాలు అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను ఇంకా సమాజంతో సంబంధం లేదు. కానీ బ్రహ్మచారికి ఇవన్నీ సంబంధం ఉంటాయి. బ్రహ్మచారి అంటే అర్థం ఏమిటంటే అతడు తర్వాత గృహస్థుడని అవ్వాలి, లేదా అతడు సన్యాసం అన్న స్వీకరించాలి. కానీ బ్రహ్మచారి అయినా సరే ఒక వ్యక్తి సన్యాసం స్వీకరించినంత వరకు అతడికి ఈ పితృ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చేయాల్సిందే. అర్థమవుతుంది కదా. వాళ్ళకి తర్పణాలు పెట్టడం, లేకపోతే మాసికాలు పెట్టడం, లేకపోతే వాళ్ళకి సంస్కారాలు చేయడం, ఇవన్నీ చేయాల్సిందే. అర్థమవుతుంది కదా. ఒకవేళ మరి వాళ్ళు పూర్తిగా మరి కృష్ణ చైతన్యంలో ఉండి మరి ఆ విధంగా కుటుంబం పరిస్థితులు బాగాలేదనుకున్నప్పుడు ఏం చేయాలంటే కనీసం వారి రోజున ఎవరైతే అవన్నీ చేయాల్సినటువంటి రోజున ఏం చేయాలంటే నామ సంకీర్తనం చేసి, శాస్త్రాల నుండి ఏదో ఒక భగవంతుని లీల పారాయణం చేసి వైష్ణవులందరికీ కూడా భగవత్ ప్రసాదాన్ని పెట్టాలి. ఆ విధంగా వారి యొక్క రుణాలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయన్నమాట. అందుకే భాగవతంలో చెప్పబడింది, నాయం కింకరో నరణీచరాజన్. మరి 6 రకాల రుణాలు ఎవరికి ఉండవని చెప్పబడింది? సర్వాత్మనోయా శరణం శరణ్యం. ఎవరైతే పూర్తిగా తనను తాను భగవంతుడికి శరణాగతి చేసుకున్నాడు. గతో ముకుంద పరిహృత కృతం అని చెప్పన్నారు. ఎవరైతే ఇంకా ముకుందగతుడైపోయాడో, భగవంతుడికి పూర్తిగా అంకితం అయిపోయాడో అలాంటి వాడికి ఇక ఈ రుణాలు ఉండవు అని చెప్పన్నారు. అంటే ఎవరైతే సన్యాస ఆశ్రమంలో ఉన్నారో వారికి ఇవన్నీ కూడా వర్తించవు. కానీ ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినంత వరకు మరి బ్రహ్మచారులైనా సరే ఏం చేయాలంటే వాటిని కృష్ణ చైతన్య విధానంలో ఆ కార్యాలు చేయాలి. అర్థమవుతుంది కదా. కృష్ణ చైతన్య విధానంలో చేయాలి. మరి అన్నిటికీ కూడా ఏ సంస్కారం అయినా మనకి కృష్ణ చైతన్య విధానంలో మనకి ఎలా చేయాలో ఏమిటో తెలియకపోయినా
కనీసం చేయాల్సింది ఏమిటంటే నామ సంకీర్తనం, పారాయణ చేయాలి శాస్త్రం నుండి. ఏదో ఒక లీల, వామన లీలో లేకపోతే గజేంద్ర మోక్షమో అనేకమైనటువంటివి ఉన్నాయి మనకి భాగవతంలో కదా. ఏదో ఒక అధ్యాయం పారాయణం చేయడం, నామ సంకీర్తనం చేయడం, అలాగే భగవంతునికి మరి చక్కగా ఆ రోజు అలంకరణ చేసి పుష్పాలు, పండ్లు ఇవన్నీ కూడా ఎవరినన్నా వైష్ణవుల్ని రమ్మని చెప్పి వారిని ఆహ్వానించి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వైష్ణవులందరినీ, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి వాస్తవంగా బ్రాహ్మణులకి చెప్పాలి. కానీ కలియుగంలో ఇవి కూడా ఏమిటంటే జట్టులు అనమాట. చూడండి, ఒక బ్రాహ్మణుడికి ఫోన్ చేస్తే ఒక 30 మంది వచ్చేస్తారు. వాడు అప్పుడు దాకా నానా రకాల హేయమైనటువంటి పనులు చేస్తుంటారు. కానీ కేవలం వాడు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు అనే కారణం చేత ఒక జట్టుగా వచ్చేస్తారు 30 మంది వేషం వేసుకున్న సమయానికి పొత్తర్లు అని చెప్పి పట్టుకుపోతారు. చూడండి. కానీ వైష్ణవులు ఏం చేయాలి? ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్న వాళ్ళు, 4 నియమాలు పాటిస్తున్న వాళ్ళు, ఎవరైతే దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, లేదా భగవత్ చైతన్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వారికి భగవత్ ప్రసాదాన్ని పెట్టి, భక్తులందరికీ ఆ ప్రసాదాన్ని పెట్టి వండిన తర్వాత భగవంతుడికి నివేదన చేసి దాన్ని ఏం చేయాలంటే పూర్వం ఎవరైతే పితరులు ఎవరైతే ఉన్నారో వారికి పెట్టాలన్నమాట. పెట్టి దానిని తర్వాత బయట జీవులకి వాటికి ఇచ్చేసేయాలి దాన్ని. అంటే వాళ్ళకి చిత్రపటం దగ్గర పెడతాం. పెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి? తీసుకెళ్ళి బయట పెట్టేస్తే పక్షులో, జీవులో, కుక్కలో ఏవోటి తినేస్తాయి. అలాగే వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కగా ప్రసాదాన్ని వడ్డించి వారికి కొంత దక్షిణ ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల, లేదా స్వయం పాకం ఇవ్వడం వాళ్ళకి, ఇది మనం చేయాల్సిన పద్ధతి అనమాట. కాబట్టి ఇది పితృదేవతల గురించి. అందుచేత వాళ్ళు అంతా కూడా అక్కడ పితృలోకంలో వేచి చూస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే అర్జునుడు బాధపడ్డాడు. ఎందుకంటే వర్ణ సంకరం జరిగితే, అంటే వాళ్ళు అటు భక్తులు అవ్వకుండా ఇటు వర్ణ సంకరం అయిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. అందుకని ఏమవుతాయంటే ఇవి కొన్ని తరాల పాటుగా పీడిస్తూ ఉంటాయన్నమాట ఈ పితృదోషాలనేవి. అర్థమైంది కదా, తరాల పాటుగా పీడిస్తూ ఉంటాయి. అందుకే పూర్వం ఏం చేసేవారంటే వివాహం చేసుకోవాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకోమని చెప్పేవారు. అంటే గడిచిన 7 తరాల్లో ఏమన్నా వర్ణ సంకరం జరిగిందా? అర్థమైంది కదా, ఇవన్నీ చూసుకోవాలని చెప్తారు. మరి కలియుగంలో అంతా కూడా పరిస్థితి ఏమిటి చెప్పండి. అంటే ఎంతటి దారుణమైన సమాజంలో ఉన్నామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకే చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ద్వారానే అందరినీ సంస్కరించాలన్నమాట. ఎందుకంటే అందరూ కూడా సంస్కారహీనులే. సరే, ఇక తర్వాత ఏం చెప్పారు? ఇక 65వ శ్లోకానికి వచ్చేటప్పటికి, దక్షుని 16వ కుమార్తె యొక్క సతీదేవి శివుని భార్య భర్త సేవయందే సదా శ్రద్ధతో సంలగ్నురాలైనను ఆమె సంతానవతి కాలేదు. చూడండి, అంటే ఇంకా తర్వాత అధ్యాయానికి ఇప్పుడు మనకి పరిచయం చేస్తున్నారనమాట. తర్వాత అధ్యాయం దక్షుడు పరమశివుని చెప్పించుడు అనే అధ్యాయం. మరి శివుణ్ణి భర్తగా పొందినా సరే ఆమె సంతానవతి కాలేదట. ఎందుకు నవ్వలేదు ఆమె? దీనికి కారణం ఏమిటంటే, సతీదేవి తండ్రి అయినటువంటి దక్షుడు శివుణ్ణి ఎల్లప్పుడూ కూడా నిందిస్తూ ఉండేవాడు, వైష్ణవ అపరాధం చేస్తుండేవాడు అన్నమాట. ఎప్పుడు చూసినా శివుణ్ణి నిందించడమే. అందువలన యవ్వనప్రాయముననే సతీదేవి యోగశక్తిచే తన దేహాన్ని త్యజించింది. చూడండి, ఇందా చెప్పుకున్నాం మనం, యోగశక్తి ద్వారా ఏ విధంగా తమ శరీరం నుండి అగ్నిని పుట్టిస్తారని. చూడండి, సతీదేవి కూడా అలాగే చేసిందట. మరి ఎందుకు జరిగింది ఆ విధంగా? ఎందుకంటే దక్షునికి ఇష్టం లేదు. దక్షుడు మరి పేరులోనే ఉంది దక్షుడైన, చాలా సంపన్నవంతుడు, అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీ అనమాట. చూడండి, కులీనమైనటువంటి కుటుంబం అని చెప్పుకోవాలి. సహజంగానే దక్షుడు, మరి ఆయన దక్షుడు కాబట్టి ఏమనుకున్నాడంటే, నా కుమార్తెని ఎవరన్నా ఒక గొప్ప దేవతకిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాడు. అంటే ఏదన్నా మంచి దేవత, అంటే బాగా మంచి ఐశ్వర్యం ఉండేలాగా, కుబేరుడు లేకపోతే ఇంద్రుడు, ఇలాంటి వరుణుడు, ఇలాంటి వారికి ఎవరికన్నా గొప్ప వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకున్నాడు. శివుడు అంటే ఆయనకి ఇష్టం లేదనమాట. శివుడు ఇప్పుడు శ్మశానంలో పడుకుంటాడు, వెళ్ళి శ్మశానంలో కూర్చుంటాడు, ఒంటికి బూడిద పూసుకుంటాడు, సర్పాలు ఉంటాయి చుట్టూ, ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చెప్పి శివుడు అంటే ఇష్టం లేదనమాట. అంతే కదా, బాగా ధనదుర్మద అంధకారంతో ఉన్నవాళ్ళు మనం చూడండి, అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే కనీసమైనటువంటి వస్త్రధారణ ఉండాలి, మంచి హుందాగా, మంచి ఇస్త్రీ బట్టలు, మంచి కనీసం ఒక లెవెల్ అనేది ఉండాలి. కానీ దక్షుడు ఏమనుకున్నాడంటే, శివుడే ఉంటే ఇతను పరిస్థితి అనుకున్నాడు. అంటే అతడు కేవలం బాహ్యమైనటువంటి రూపాన్ని చూసే శివుణ్ణి ఎప్పుడు కూడా నిర్ణయించేవాడు. కానీ శివుడు ఎవరు? అతను యోగులలో పరమశ్రేష్ఠుడు అని చెప్పబడింది, యోగులకు ప్రభు. అందుకే శివుణ్ణి
యోగీశ్వరుడు అని చెప్పి అంటారు. చూడండి, యోగీశ్వరుడు అంటే యోగులలో అత్యంత ఉన్నతమైనటువంటి యోగి ఎవరంటే శివుడు అనమాట. అందుకే ఆది యోగి అని కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కొంతమంది. కాబట్టి అత్యంత ఉన్నతమైనటువంటి యోగి అనమాట. అలాగే ఆయన మరి వైష్ణవానాం యథాశంభు అన్నారు. అంటే వైష్ణవులలో పరమోన్నతమైనటువంటి వైష్ణవుడు. మరి శాస్త్రాలు చెప్తున్నాయి వైష్ణవేర క్రియాముద్ర నా విజానీహ అని చెప్పన్నారు. అంటే వైష్ణవుని యొక్క కార్యకలాపాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం అట. వాళ్ళు ఎవరికి అర్థం కాదనమాట. ఉన్నతమైనటువంటి వైష్ణవుని మనం అర్థం చేసుకోలేం. మరి శివుణ్ణి అలాగే దక్షుడు ఎప్పుడు కూడా హేళన చేసేవాడే ఏమన్నాడు. కానీ దక్షుని యొక్క కోరికకు వ్యతిరేకంగా ఈ సతీదేవి ఏం చేసింది, లేదు నేను శివుని యొక్క గుణగణాలను విన్నాను కాబట్టి నాకు బాహ్యమైనటువంటి సంపదలతో పని లేదు, ఆ శివుని యొక్క వ్యక్తిత్వమే నాకు కావాలని చెప్పి ఆ వ్యక్తిత్వానికి ఆకర్షితమై శివుణ్ణి వివాహం చేసుకుంది. ఎవరు? సతీదేవి. కాబట్టి ఇది వైష్ణవులైన వాళ్ళకి మరి చూడండి, అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి ఒక వైష్ణవుడిని వైష్ణవేరు జాతి బుద్ధి అన్నారు. ఈ పలానా వైష్ణవుడు, ఈయన రెడ్డి వైష్ణవుడు, ఈయనేమో మాల వైష్ణవుడు, లేకపోతే ఆయనేమో కోమటి వైష్ణవుడు, లేకపోతే ఈయనేమో రాజు వైష్ణవుడు, ఈయనేమో ఇరాన్ వైష్ణవుడు, ఆయనేమో జపాన్ వైష్ణవుడు, ఈయనేమో అమెరికా వైష్ణవుడు, ఇలా కొంతమంది చూస్తుంటారు. అది సపాషండి భవేద్ధ్రువం అని చెప్పున్నారు. వాళ్ళని పాషండులుగా చెప్పింది శాస్త్రం. కాబట్టి వైష్ణవుడు అన్నిటికీ కూడా అతీతమైనటువంటి వాడు అనమాట. కానీ దక్షుడు ఆ విధంగా చూసేవాడు, శ్మశానంలో తిరిగేవాడు అన్నట్టుగా. కానీ మరి సతీదేవి శివుడిలో ఎందుకని మెచ్చుకుంది? మరి సతీదేవి ఎవరు? వాస్తవానికి సతీదేవి శివుడు వీళ్ళంతా ప్రతి ప్రతి సృష్టిలోనూ వీళ్ళు ఎప్పుడు భార్యాభర్తలుగానే ఉంటారు. వాళ్ళు నిత్యమైనటువంటి దంపతులు, ఆది దంపతులు అని చెప్పి అంటాం. అయితే వాళ్ళు దంపతులు అవ్వడానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక లీలగా వాళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మనం విడదీయరానటువంటి వాళ్ళు కదా. మరి పార్వతీదేవి పేరు నారాయణి అనేటువంటి పేరు ఉంది ఆవిడకి. ఎందుకంటే నారాయణుని యొక్క శక్తి కాబట్టి నారాయణుని యొక్క సోదరిగా చెప్పబడుతుంది. ఆమె ఒక వైష్ణవుడినే వివాహం చేసుకోవాలనుకుంది. కానీ వైష్ణవుడు అంటే మరి ఇక్కడ శివుణ్ణి మించిన వైష్ణవుడు ఎవరున్నాడు ఇక్కడ? అందుకే శివుణ్ణి వివాహం చేసుకుంది అనమాట. కానీ అది దక్షునికి నచ్చలేదు. ఎందుకంటే శివునికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఒక సందర్భంలో, ఒకసారి సతీదేవి పోరు పడలేక చూడండి, భార్య చాలామంది నేను గృహస్థుల్ని కలుస్తాను అనమాట. వాళ్ళందరూ ఏమిటాయంటే చాలా అప్పులు ఉన్నాయండి. ఏం అప్పులు ఎందుకు ఉన్నాయా అంటే సొంత ఇల్లు కావాలి కదండి. మరి సొంత ఇల్లు అంత కష్టపడడం ఎందుకు, అద్దెంట్లో ఉండొచ్చు కదా. భార్య ఒప్పుకోదు కదండి, సొంత ఇల్లు కావాలి కదండి. దానికోసం పెద్ద పెద్ద అప్పులు చేస్తారనమాట. వాడికి ఉద్యోగం రావడమే, వాడికి వచ్చేది ఏదో 40,000 50,000 ఉద్యోగం వస్తుంది. ఒక 50 లక్షలకి ముందు లోన్ పెట్టేస్తాడనమాట. ఒక 50 సంవత్సరాల పాటు కడుతూనే ఉంటాడు దాన్ని. ఎందుకంటే మరి గృహం అంటేనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, గృహం అంటేనే గృహిణి ఉండే ప్రదేశం అని చెప్తున్నాయి. అంటే గృహిణి ఉందంటే గృహం ఉండాల్సిందే. గృహిణి లేని వాడికి గృహం అవసరం లేదని చెప్తున్నాయి శాస్త్రాలు. ఇంకెందుకు గృహిణి లేని వాడికి ఇల్లుతో సంబంధం ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు వాడు. కాబట్టి గృహిణి ఉందంటే గృహం కావాలి. మరి సతీదేవి ఆమె ఎంత గొప్ప వైష్ణవి అయినప్పటికీ మరి ఆమె శివుణ్ణి అడిగిందనమాట. ఇదిగో ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, ఇల్లు కావాలి. ప్రభుపాదుల వారు చెప్తారు, ఇల్లు కావాలి, షంటడం అంటారు కదా, షంటేస్తుందని. అలా శివుడు ఏం చేశాడంటే ఒకసారి ఒక స్వర్ణమయమైనటువంటి ఒక బంగారు భవంతి నిర్మిస్తాడనమాట సతీదేవి. అయితే గృహప్రవేశం జరిగేటప్పుడు మొత్తం ఋషులందరినీ పిలుస్తారు. ఋషులందరూ పిలిచి మరి గృహప్రవేశం చేయాలంటే మరి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా. ఆ పూజలు వ్రతాలన్నీ అయిన తర్వాత మరి ఋషులకు దక్షిణ ఇవ్వాల్సిన సమయం వచ్చింది. వాళ్ళు దక్షిణ అడుగుతారు. వెంటనే శివుడు, ఆయనకి జేబులే లేవు ఆయన దగ్గర, మరి ఇంకేం దక్షిణ ఇస్తాడు? అటు ఇటు చూసి ఈ ఇల్లే తీసుకోండి అని చెప్పి ఇల్లు వదిలేసి మళ్ళీ వెళ్ళి బిళ్ళవ చెట్టు కింద కూర్చుంటాడు. ప్రభుపాదులు ఏమంటారంటే మరి ఇవ్వడానికి దక్షిణ లేదు కాబట్టి వాళ్ళు ఏ గృహప్రవేశం చేయించడానికి వచ్చారో ఋషులు ఆ గృహాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట. అంటే ఆయన అనాసక్తితో ఉన్నాడు, ఇది మంచి సందర్భం, ఈ ఇంట్లో నేను ఎక్కడ కూర్చుంటాను. అయితే ప్రభుపాదులు వారు ఏం రాస్తారంటే, ఆ విధంగా శివుడు ఆ బంగారు భవంతిని దక్షిణగా ఇచ్చేసిన పార్వతీదేవి ఎక్కడా కూడా ఆమె ఎదురు చెప్పలేదట. చూడండి, పార్వతీదేవి యొక్క ఔన్నత్యం గురించి చెప్తూ ఆమె ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ వెళ్ళి ఆయన బిల్వ వృక్షం కింద కూర్చుంటే ఆవిడ కూడా వచ్చి మళ్ళీ వెనకాల కూర్చుందట, ఏమీ మాట్లాడలేదట. చూడండి,
అర్థమవుతుంది కదా! కాబట్టి ఆ విధంగా పాతివ్రత్యం గురించి మనం చెప్పుకున్నప్పుడు సతీదేవి గురించి మనం చెప్పుకుంటాం అనమాట. మరి అందుకని ఆ పరమశివుణ్ణి భర్తగా ఎంచుకున్న కారణమున దక్షుడు ఆమె పట్ల సంతృప్తుడు కాలేదనమాట. ఆ! అందుకని ఎప్పుడు కూడా ఎప్పుడు సతీదేవి కనిపించినా సరే, "నీ మొగుడు అలాంటోడే, నీ మొగుడు ఇలాంటోడు, నీ మొగుడు అలాంటోడు" ఎప్పుడు తిట్టడమే చూడండి. ఆయన దోషం ఏం లేకపోయినా సరే విమర్శిస్తూనే ఉండేవాడనమాట. ఆ! ఈ కారణం చేత ఆమె ఏం చేసింది, ప్రౌఢ వయస్సు రాకమునిపే ఆ లీలంతా కూడా మనం చూస్తాం తర్వాత అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఏ విధంగా ఆమె ఆ యొక్క దూషణ వినలేక ఆ దక్షయజ్ఞం జరిగే సమయంలో ఆమె యోగశక్తి ద్వారా ఆ! ఆమె శరీరాన్ని త్యజిస్తుందనమాట. చూడండి. ఇదంతా కూడా ఒక పెద్ద ఉత్పాతం. అంటే వైష్ణవ అపరాధం చేస్తే ఎలాంటి ఉత్పాతాలు జరుగుతాయనేది మనకి రెండవ అధ్యాయంలో చెప్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ! అందుకే సతాం నిందాం నామ్నః పరమమపరాధం వితనుతే యతః ఖ్యాతిం యాతం కథము సహితే తద్వగర్హాం అని చెప్పుకున్నారు. తద్విగరిహాం. సతాం నిందాం నామ్నః. చూడండి, సతాం నింద అంటే ఏమిటి? సాధువులను దూషించడం. అంటే ఎవరి గురించి చెప్పారు ఇక్కడ? ఆ! ఈ యొక్క ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం కోసం తమ జీవితమును ధారపోసినటువంటి భక్తులను. అంటే అకారణంగా చూడండి ఇక్కడ. అంటే అలా అని చెప్పి వాళ్ళు ఎన్ని పాడు పనులు చేసినా మాట్లాడకుండా ఉండమని కాదు ఇక్కడ అర్థం. చాలామంది ఏదో ఒకటి చూపిస్తారండి. అదిగో వైష్ణవ అపరాధం నువ్వు అడగకూడదు నన్ను. అలా అని కాదు. అవతల వాడిని సరిదిద్దడం కోసం వారి యొక్క శ్రేయస్సు కోసం మనం ఒక వ్యక్తి అంటే ఆ విధంగా అవతల వారిని సరిదిద్దగలిగిన అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా వారిని సరిదిద్దొచ్చు, సరిదిద్దాలి. అలా కాకుండా ఊరికే అకారణంగా వీడికి అది గురించి తెలియకపోయినా ఎవడో చెప్పాడు కదా! వాడు వెధవ అని ఎవడో అన్నాడు కాబట్టి వీడు కూడా వెధవ అని పిలుస్తాడు. అది దోషం అవుతుంది. వాడు వెధవ అన్నాడు సరే. ఎందుకంటే వాడికి ఏదో ఉండుంటుంది. కానీ వాడు వెధవ కాదో నీకు తెలీదు. కానీ వీడు వెధవ అని చెప్పాడు కాబట్టి వీడు కూడా వాడిని వెధవ అనుకుంటాడు. అది దోషం అవుతుంది. అర్థమవుతుంది కదా! కాబట్టి ఇది చాలా చాలా దారుణమైనటువంటిది. సతాం నిందాం నామ్నః పరమమపరాధం వితనుతే. ఇది పరమ అపరాధంగా చెప్పబడింది. వితనుతే చెప్పబడింది. ఎందుకని యతఃఖ్యాతిం యాతం కథము సహితే తద్విగ్రహం అంచుకున్నారు. ఎందుకంటే ఎవరి వైభవములనైతే ప్రచారము చేయడముకు తమ జీవితాన్ని ధారపోసినటువంటి వాళ్ళు ఉన్నారో వారిని అకారణంగా దూషించడం ఏదైతే ఉందో అది పరమ అపరాధంగా చెప్పబడింది అనమాట. మరి ఆ వైష్ణవ అపరాధం చేయడం వల్ల ఏమైంది అనేది మనం తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. భూమిని తవ్వుకుంటూ వెళ్ళారు గుర్రాన్ని వెతుక్కోవడం కోసం సగరులు. ఆ విధంగా వెతుక్కుంటూ వెళితే అధోలోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్కడ కపిల భగవానుడు ఆయన ధ్యానిస్తూ ఉంటాడు. పక్కన గుర్రం మేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆయనకి ఆ గుర్రానికి సంబంధం లేదు వాస్తవంగా. ఆయన ఏదో అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు, పక్కన గుర్రం మేస్తుంది. కానీ వీళ్ళేం చేశారు, ఆయనే గుర్రాన్ని కట్టేశాడు, ఆయనే దోషి అని చెప్పి ఏం చేశారు, దూషించడం మొదలుపెట్టారు. కాబట్టి ఏమైంది, వాళ్ళు ఆహుతి అయిపోయారనమాట. అయితే చూడండి, ఈ పితృలోకాన్ని కూడా పాలించేది యముడే. యమలోకము అంటే సాధారణంగా మనం నరకలోకం అని అనుకుంటాం. కానీ ఈ పితృలోకానికి కూడా అధిష్టాన దైవం ఎవరంటే యముడేనమాట. ఎందుకంటే ఆయనే చూస్తుంటాడు ఎవరిని ఆన్ బెంచ్ కూర్చోబెట్టాలి, ఎవరిని అటు తీసుకెళ్ళి ఇటు తీసుకెళ్ళాలంటే. అర్థమైంది కదా! మంచివాడైతే స్వర్గంలో అప్పచెప్పేస్తాడు తీసుకెళ్ళి. ఇంకా అక్కడ ఇంద్రుడు చూసుకుంటాడు. చెడ్డవాడు అనుకుని ఆయన దాంట్లో తీసుకెళ్తాడు. మిగతా వాళ్ళు ఆ పితృలోకంలో అలా ఉంటారు. అట్లా. వాస్తవానికి ఏకాదశి రుద్రులు 11 మంది రుద్రులు, 8 మంది కాదు, 11 మంది రుద్రులు. అయిపోయిందా ప్రశ్న ఇంకా?
చూడండి, శివతత్వం అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. సదాశివుడు అనే ఆయన ఎవరైతే ఉంటాడో, శంభు అని చెప్పి అంటాం. ఈ సదాశివుడు ఎవరైతే ఉంటాడో ఆయన ఈ భౌతిక ప్రపంచానికి వెలుపల ఉంటాడు. అర్థమవుతుంది కదా. సదాశివ లోకము అని చెప్పి అంటాం. అది కూడా మోక్షంగా చెప్పబడుతుంది అనమాట. అంటే శివుడు మోక్షాన్ని ఇవ్వగలడు, కానీ ఏ మోక్షాన్ని అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి బయటకు తీసుకురాగలడు. అర్థమైంది కదా. కానీ అది శాశ్వతమైన ముక్తి కాదనమాట. అలా బయటకు వచ్చి ఈ ప్రమదగణాలు అంటే ఈ ఆయన యొక్క లోకంలో ఉంచి వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి పైకన్నా వెళ్ళాలి, లేకపోతే కిందకన్నా పడిపోవాలి. అక్కడ ఉండడానికి కుదరదు ఎక్కువ. ఆ సదాశివుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఈ భౌతిక ప్రపంచం నాశనం అయినా సరే ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఎవరైనా విష్ణువు యొక్క విస్తరణ. అర్థమైంది కదా. మళ్ళీ ఆ సదాశివుడే ఎప్పుడైతే మనకి ఈ సృష్టి జరిగినప్పుడు బ్రహ్మదేవుని యొక్క నుతిరి భాగం నుంచి బయటకు వస్తాడు. ఏకాదశి రుద్రులు 11 మంది రుద్రులు వస్తారు. ఆ 11 మంది యొక్క రుద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ త్రిమూర్తుల్లో ఉన్నటువంటి శివుడు ఎవరైతే ఉంటాడో ఆయన యందు ఉంటారనమాట. ఎప్పుడైతే విశ్వ వినాశనం జరగాల్సిన సమయంలో అప్పుడు ఈ ఆయన యొక్క త్రినేత్రం నుంచి 11 మంది రుద్రులు వచ్చి మొత్తం నాశనం చేస్తారు. అర్థమవుతుంది కదా. సో మరి ఈ శివుడు కూడా ఆయన సంకర్షణుడిపై ధ్యానిస్తూ ఉంటాడు. సంకర్షణుడు ఎక్కడ ఉంటాడంటే మొత్తం కింద ఉంటాడు. చూడండి, ఇది మనకి శాస్త్రాలు చెప్పేటువంటి విషయం. కాబట్టి సతీదేవి ఎవరి భర్త అంటే ఇక్కడ మనం చెప్పేది ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే కైలాసం అనేది ఏదైతే ఉందో అది ఎటుంది మనకి అంటే అలకాపురి. అలకాపురి ఎటుంది? ఉత్తర దిక్కున ఉంటుంది అలకాపురి. అక్కడ ఎవరుంటారు? కుబేరుడు ఉంటాడు. ఆ కుబేరుడు ఉండే ప్రదేశం ఎక్కడైతే అది కైలాసం ఉంటుందన్నమాట. చూడండి, అందుకే కదా అందరూ కూడా ఉత్తర దిక్కుకి వెళ్తారు. కైలాస పర్వతం అక్కడ ఉందని చెప్పి. అర్థమైంది కదా. ఆ శివుడు ఎవరంటే ఆయన మహాదేవుడు అని చెప్పి అంటాం. మహాదేవుడు అంటే ఆయన త్రిమూర్తుల్లో ఒకడనమాట. ఆ త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి మహాదేవుని యొక్క భార్య సతీదేవి. అయితే ఆమె మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఆవిడకి ఇంకో పేరు వస్తుంది. అవన్నీ మనం చూస్తాం 2వ అధ్యాయం. కాబట్టి ఏ విధంగా అయితే విష్ణువు మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, మళ్ళీ ప్రతి హృదయంలో పరమాత్మ ఉన్నారు కదా. అలాగే శివుడు కూడా ఆయన యొక్క ఈ సృష్టి కారణాల కోసం అనేక రకాలుగా వ్యాపిస్తాడు. వాటికి అనేక పేర్లు ఉన్నాయి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ, చెప్పండి. ఈ రోజుల్లో తర్పణాలు అంటే మామూలుగా ఇంట్లో వండేసి డైరెక్ట్గా కాకులకి పెడతారు అన్నమాట. అంటే ప్రసాదము భగవంతు నివేదన చేయడం ఏం జరగదు. కాకులకి పెడితే కాకులు తినకపోతే కనుక చనిపోయిన వ్యక్తికి నాన్ వెజ్ తింటాడు కదా అని నాన్ వెజ్ ఉంటారు. లేదా మద్యపానం స్వీకరించేవాడు అలవాటు ఉంటే మందుబాట్లు కూడా తెచ్చి పెడుతుంటారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే 90% అలాగే జరుగుతుంది. అంటే కాకులకి డైరెక్ట్ గా వండేసి పెట్టేస్తారు. కాకి తింటే ఓకే ఆత్మ శాంతించిందని, తినకపోతే ఏదో తేడా ఉంది నాన్ వెజ్ పెట్టాలి లేదా మందు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ రోజు ప్రతి ఇంట్లో జరిగే సంత ఇలాగే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తవానికి ఆ విధంగా చేయకూడదు. చూడండి, ఎందుకు చేయకూడదంటే మనకి కలియుగంలో మనకి కొన్ని నిషేధించబడ్డాయి. అందులో ఫలపైతృకం అనేటువంటి మాట కూడా చెప్పబడింది. అశ్వమేధం గవాలంబం ఏమిటది? అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరోణ సుతోత్పత్తి కలో పంచవివర్జయేత్ అని చెప్పన్నారు. కలియుగంలో 5 విషయాలు నిషేధించబడ్డాయి. అందులో ఫలపైతృకం అంటే పితృదేవతలకి మాంసాన్ని పెట్టడం అనేది నిషేధించబడింది. స్పష్టంగా చెప్పబడింది. అది ద్వాపర యుగం వరకు కూడా ఆ విధంగా చేసేవారు, మాంసాహారాన్ని పెట్టేవారు పితృదేవతలకి. కానీ కలియుగంలో ఆ విధంగా చేయొద్దని చెప్పబడింది. మరి ఏం అర్పించాలి వాళ్ళకి? విష్ణు ప్రసాదాన్ని అర్పించాలి. కానీ విష్ణు మాంసాన్ని స్వీకరించాడు కదా. కాబట్టి ఆ విధంగా ఏవైతే పెట్టబడినవి ఉంటాయో అవి భూత ప్రేతాలు తీసుకుంటాయి తప్ప అది తీసుకున్నవాడు చనిపోయిన వాడు తీసుకోడు అనమాట. అది ఖచ్చితంగా పద్ధతి ప్రకారం చేయాలి. అది విష్ణువుకి నివేదన మాత్రమే చేయాలి. అయితే అది స్మార్త విధానంలో అయినా పిండ ప్రదానం చేయాలి, లేదా వైష్ణవ విధానంలో యుగధర్మమైనటువంటి నామ సంకీర్తనం చేసి ఆయన యొక్క పారాయణం చేసి భగవద్భక్తులైనటువంటి వారి చేత అది వండబడి దానిని నివేదన చేసి వాళ్ళకి ప్రసాదంగా పెట్టాలి. కాకులు తినకపోతే వేరే జీవులు పెట్టచ్చు. కానీ ఇక్కడ వైష్ణవ విధానంలో కాకులకి ఇతర జంతువులకి పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నేరుగా మనం బ్రాహ్మణులకి వైష్ణవులకి పెడుతున్నాం. అది ఇక్కడ చూడాల్సిందే.
ఎవరైతే ఇంటికి భక్తుల్ని వాళ్ళని పిలవలేరో వాళ్ళ ఇంటికి కాకులును గద్దలే వస్తాయి, ఇంకేం వస్తాయి మరి చెప్పండి. ఆ? భౌతికమైనటువంటి వాళ్ళు, లౌకికమైనటువంటి వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇంటికి వచ్చి మనం పెట్టినటువంటి పిండం కాకులు తినాలి, కుక్కలు తినాలనుకుంటారు. కానీ వైష్ణవులకి అది అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు నేరుగా బ్రాహ్మణులకి పెడుతున్నారు. ఇది అత్యున్నతమైనటువంటిది అనమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి స్మార్త విధానంలో వాళ్ళు ఆ విధంగా చేస్తుంటారు, కానీ అది కూడా సక్రమంగా ఎవరు చేయడం లేదు. అంటే ఆత్మలు ఏమన్నా కాకుల రూపంలో వస్తాయని ఏమన్నా ఉంటుందంటో, కాకులు అని అంటారు. అవి తింటే చనిపోయినట్టు తిన్నట్టే అన్నట్టుగా ఎందుకు ఆలోచిస్తున్నారంటే. అంటే అలా అని కాదు, అక్కడ వాళ్ళు సంతృప్తి చెందినట్టు సంతృప్తి చెందనట్టు, అది ఇక్కడ విషయం. ఎందుకంటే పితృలోకవాసులు సూక్ష్మ రూపాల్లో ఉంటారు. అంటే వాళ్ళు మనసు, బుద్ధి, అహంకారంతో కూడినటువంటి సూక్ష్మదేహాల్లో ఉంటారు వాళ్ళు. అర్థమైంది కదా. ఆ సూక్ష్మదేహాల్లో ఉండి ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ భూత ప్రేతాలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఉదాహరణకి వాళ్ళ ధర్మాత్ములు కాదనుకుందాం, వాళ్ళకి అంత్యక్రియలు సక్రమంగా జరగలేదనుకుందాం, ఉన్నట్టుండి ఏదో ఒక ప్రమాదంలో మరణించారనుకో, కొన్నిసార్లు శవాలు కూడా దొరకవు చూడండి, కొన్నిసార్లు శవాలు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. లేదా చాలామంది ఏం చేస్తారు, వాటిని కొన్ని ఇతర మత ధర్మాల్లో పూడ్చిపెట్టడం అలాంటివి చేస్తారు. అలాంటి వారికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దెయ్యాలు భూతాలుగా తిరుగుతుంటారనమాట. అర్థం కదా. అలా ప్రేతాలుగా తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే సూక్ష్మదేహాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇతర జీవుల యొక్క మనసులను ప్రభావితం చేయగలరు. ఆ విధంగా వాళ్ళు కాకులను లేకపోతే వాటిని, ఆ జీవులని ప్రభావితం చేస్తారు, కానీ వాళ్ళే కాకి రూపంలో రారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అర్పించేటువంటి నీరు, ఈ ఏదైతే పిండము ఏవైతే పెడతారో చూడండి, ఇది చాలా సూక్ష్మమైనటువంటి శాస్త్రం అన్నమాట. మనం ఏదైతే భౌతిక పదార్థం ఏదైతే ఉంటుందో ఆ ప్రతి భౌతిక పదార్థానికి ఒక సూక్ష్మ రూపం కూడా ఉంటుంది. అర్థమవుతుంది కదా. మనం అన్నం స్వీకరిస్తాం, భౌతికమైన దాన్ని తింటున్నాం. మనం తినేటువంటి అన్నానికి సూక్ష్మ రూపం ఉంటుంది. ఏమిటా సూక్ష్మ రూపం అంటే వండిన వాడి యొక్క చైతన్యం, వాడి యొక్క పాపం. మనం తినేటువంటి వంట మనం ఏమనుకుంటున్నాం, మన శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ దానితో పాటుగా అవతల వాడి యొక్క మానసిక స్థితిని కూడా తింటున్నాం మనం. అది మన మనసుని ప్రభావితం చేస్తుంది, తిన్న తిండి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే మనం పెట్టినటువంటి పిండం ఏదైతే ఉందో దాన్ని ఎలా తీసుకుంటారు పితృదేవతలు అంటే దాని యొక్క సూక్ష్మ రూపాన్ని తీసుకుంటారు వాళ్ళు. స్థూల రూపం ఏదైతే ఉందో అది ఎవరు తింటారు, ఈ కాకి రూపంలో ఇలాంటి వాళ్ళు, ఈ కాకులు అవి వచ్చి తింటాయి చూడండి, అదే జరిగేది అక్కడ. అంతేగాని వాళ్ళు కాకి రూపంలో వచ్చి తింటారనేది సరికాదు. అర్థమవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళకి ఇంకా భౌతిక శరీరం రాలేదు, వాళ్ళకి భౌతిక శరీరం రావడం కోసం మనం ఇవి చేస్తున్నాం, అంతేగాని వాళ్ళు కాకుల రూపంలో రారు. ఇది తప్పుడు అవగాహన. ఎందుకంటే అత్యంత పాపాత్ములైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పిండం కాకులు కూడా తినమని చెప్తారు. అర్థమవుతుంది కదా. అది ఇక్కడ అవగాహన అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి. ప్రభు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత 6 నెలల్లోనే ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు అని అన్నారు కదా అంతకుముందు. అయితే ఇప్పుడు పితృదేవతలు ఎన్ని తరాలైనా వాళ్ళు శాంతించకపోతే అక్కడే ఉంటారు అనేది ఎంతవరకు అర్థం చేస్తారు? చూడండి, సాధారణమైనటువంటి నియమం ఏమిటంటే, సాధారణమైనటువంటి నియమం ఒక వ్యక్తి శరీరాన్ని వదిలినట్లయితే, వాడు కనుక సక్రమంగా ఉన్నట్లయితే వాడు మళ్ళీ 7 నెలల్లో మళ్ళీ వాడు మరొక శరీరం అనేది లభ్యం అవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా ప్రత్యేకమైనటువంటి కోరికలు కలిగి ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు స్వర్గానికి వెళ్ళడమో లేదా నరకానికి వెళ్ళడమో లేదా పితృలోకానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి మళ్ళీ శరీరం తీసుకురావడానికి సమయం పడుతుంది. అర్థమవుతుంది కదా. సాధారణ నియమం ఒకటి ఉంటుంది, కొన్ని అత్యవసర నియమాలు అనేవి కొన్ని ఉంటాయి. అంటే విశేషమైనటువంటి, అత్యవసరం కాదు, విశేషమైనటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, సాధారణంగా ప్రతి శిశువు 9-10 మాసాల తర్వాత పుట్టాలి. కొంతమంది నెలలు నెలకుండా పుట్టేస్తుంటారు, విశేషమైనటువంటి సందర్భాలు. అలాగే ఇది కూడా సాధారణమైనటువంటి జీవులు ఆ విధంగా పుట్టడం జరుగుతుంది. అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే వాడికి మళ్ళీ శరీరం వెంటనే లభించినట్లయితే వాడు వెంటనే ఇదవుతాడు. లేదంటే వాడు నరకానికి వెళ్ళొచ్చు, లేదా స్వర్గానికి వెళ్ళొచ్చు, లేదా పితృలోకానికి వెళ్ళొచ్చు. అప్పుడు అది ఇంకా సమయం పడుతుంది అనమాట. అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి.
చిన్న డౌట్ ప్రభు. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, పెద్దలకి పెట్టాలి అని అంటారు కదా. ఉమ్, అయితే నాకు కావలి మాతాజీకి ఒక డౌట్ వచ్చింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చనిపోతే మళ్ళీ జన్మెత్తుతారు, ఉమ్. వాళ్ళు పుట్టేస్తారు కదా, మళ్ళీ ఇప్పుడు మనం పెట్టేది మళ్ళీ పితృదేవతలకు పెట్టాలి అంటారు, అది ఎట్లాగా అనేసి మా ఇద్దరికి డౌట్ వచ్చింది ప్రభు, ఒకసారి చెప్పరా? చూడండి, పితృదేవతలు అనే వాళ్ళు ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎవరైతే ఇంకా జన్మ స్వీకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని పితృదేవతలు అని చెప్పి అంటారు. అర్థమైంది కదా. మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎంతకాలం పాటు అవి చేయాలి అనేవి మనకి చెప్పబడ్డాయి. ఎందుకంటే మన కాలమానం వేరు, పై లోకాల్లో ఉన్నటువంటి కాలమానం వేరు. మనకి నెల రోజులు గడిస్తే పితృదేవతలకు ఒక రోజు గడిచినట్టు. ఇంకా పై లోకాలకి వెళితే మనకి సంవత్సరం గడిస్తే దేవతలకు ఒక రోజు గడిచినట్టు. కాబట్టి పై లోకాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క కాలగమనం వేరేగా ఉంటుంది. అందుకని మనం ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళకి తర్పణాలు పెట్టాల్సిన అవసరం ఉంది. అర్థమైంది కదా. మన లెక్కల్లో మనం లెక్కేసుకోవడం వేరు, వాళ్ళ లోకంలో వాళ్ళకు ఉన్నటువంటి కాలమానం వేరు. అందుకని మనం ప్రతి నెల కూడా మాసికాలు పెడతారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే వర్ణాన్ని బట్టి, వాళ్ళ యొక్క ఇదిని బట్టి అది బ్రాహ్మణులు చెప్తారనమాట. ఈ వర్ణం వాళ్ళు ఇంతకాలం పాటు పెట్టాలి అని చెప్పి. మరి ఇలాంటి పితృదేవతలు ఎంతోమంది ఉంటారు కాబట్టి అందుకే పవిత్ర సందర్భాలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి మనం ప్రసాదం పెడతాం అనమాట. అంటే రోజు ప్రసాదం పెట్టడం అనేది ఉంది మాసికాల రూపంలో. అలా కాకుండా మనం ఏదైనా ప్రత్యేకమైనటువంటి గయా లాంటి ప్రదేశాలకి, కాశీ లాంటి ప్రదేశాలకి, లేదా ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు, లేదా కర్కాటక సంక్రాంతి వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా గృహస్థుడు ఏం చేయాలంటే తర్పణాలు అనేవి పెట్టాలి. పెట్టడం వల్ల మన ఎంతోమంది పితరులు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడున్నా సరే వారికి అది విముక్తిని కలిగిస్తుంది. అందుచేత మనం చేయాలి మన ధర్మంగా. ఓకే ప్రభు, హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. పితృదోషాల గురించి చెప్పారు కదా ప్రభు, 6 పితృదోషాలు, అవి ఒకసారి మళ్ళా చెప్పరా? పితృదోషాలు కదా అవి నేను చెప్పింది 6 రకాల రుణాలు. సరిగా అర్థం చేసుకోండి. ప్రభు అవి ఒకసారి చెప్పండి. 6 రకాల రుణాలు ఉంటాయి ప్రతి మనిషికి. దేవతలకి రుణం ఉంటుంది, మనం దేవతలకు రుణపడి ఉన్నాం. ఋషులకి రుణపడి ఉన్నాం, ఇతర జీవులకు రుణపడి ఉన్నాం, కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నాం, సాధారణమైన మనుషులకు రుణపడి ఉన్నాం, అలాగే పితృదేవతలకు రుణపడి ఉన్నాం. ఇవి 6 రుణాలు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఒక నిమిషం, ఇక్కడ వేరే వాళ్ళు అడుగుతున్నారు. అలాగే పితృదేవత ద్వారా మేము గౌరవింపలేని నా ఆసక్తులకు మన్నించండి. నేను ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా కంసవైరిని, యాదవ కులోత్తముని, శ్రీకృష్ణుని స్మరించి తద్వారా సమస్త పాపబంధం నుండి ముక్తులు కాగలను. ఇది నాకు చాలా నేను అనుకుంటున్నానని ఒక ఆచార్య వారు రాష్ట్ర శోభిస్తారు. అంటే అప్పుడు భగవంతుడి సేవలో నిరంతరం ఉన్నటువంటి వ్యక్తి అంటే ఏ ఆశ్రమంలో ఉన్నారంటే కుటుంబ బాధ్యతలను నిర్వహించాలంటారు. ఇప్పుడు చెప్పాం కదా, అందుకే కదా వర్ణాశ్రమం ఇందాక దాని గురించి చెప్పుకున్నాం మనం. ఎవరైతే సన్యాసి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అవసరం లేదు అవన్నీ. సన్యసించినటువంటి వాళ్ళకి అవసరం లేదు ఇవన్నీ. ఎవరైతే కుటుంబాన్ని వదిలేసి బ్రహ్మచారులుగా మారినటువంటి వ్యక్తులు, అంటే అసక్తతో, అంటే వాళ్ళ మీద ఇష్టం లేకుండా బ్రహ్మచారిగా మారినటువంటి వ్యక్తులు కూడా ఖచ్చితంగా నిర్వహించాలంటారు. అదే కదా మనం చెప్పేది ఇక్కడ. వారికి తెలిసి ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఇదయ్యారు ఏమిటనే తెలుసున్నట్లయితే మనం చేయొచ్చు. అలా కాకుండా ఆ వ్యక్తి పూర్తిగా ఇంకా భగవత్ సేవలో ఉన్నాడు అనుకుంటే అప్పుడు వాడు ఇంకా పూర్తిగా భగవత్ సేవ చేస్తాడు కాబట్టి వాడికి ఇబ్బంది ఉండదు. చూడండి, బ్రహ్మచారి ఆశ్రమంలో ఉన్నంత మాత్రాన కాదు, వాళ్ళ యొక్క చైతన్యం ఏ విధంగా ఉన్నదనేది ఇక్కడ ముఖ్యం. వాడు ఎంతగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడు అనేది ఇక్కడ ముఖ్యం. ఊరికే వస్త్రం వేసుకోవడం లేదా ఆశ్రమంలో ఉండడం కాదు. వాడు ఎంతగా పూర్తిగా భగవత్ సేవకు అంకితమై ఉన్నాడు. ఎంతగా వాడు భగవత్ సేవకు అంకితమై ఉంటే ఆ మేరకు వాడు రుణయుక్తుడు అవుతాడు. ఇదేమీ ఎలాగంటే మన భౌతికమైన ఇది కాదు అన్నట్టు. ఒకసారి సర్టిఫికేట్ తీసుకుంటే ఇంకా నువ్వు డాక్టర్ అయిపోయినట్టు కాదు. ఇవన్నీ ఈ బాహ్యమైనటువంటి మన చైతన్యాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి మనం చూసుకోవాలన్నమాట. వాడు ఒక వ్యక్తి ఇంకా పూర్తిగా భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నాడు అనుకోండి, వాడికి ఇంకా అవసరం లేదు. ఎందుకంటే వాడు ప్రతిరోజు భగవంతుడికి నివేదన చేస్తున్నాడు, ప్రతిరోజు కూడా భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటున్నాడు. అవుతుంది కదా. అలా కాకుండా ఇంకా వాడు గృహస్థుడు అవ్వాలా లేకపోతే ఏమవ్వాలి అని అటు ఇటు ఆలోచన చేసేస్తున్నాడంటే వాడు ఇంకా పూర్తిగా అవ్వలేదనే కదా. ఇట్స్ నాట్ ఎ థంబ్ రూల్. ఇది ఏదో గుడ్డిగా కాదు.
సో అందుకే చూసుకోవాలి, ఎందుకంటే అందరూ ఆ స్థాయిలో లేరు, మనం స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు పూర్తిగా భగవత్ సేవలో ఉన్నాను అనుకున్నవాడు ఇంకా వాటికి ఇబ్బంది లేదు, అర్థమవుతుంది కదా. అందుకే అది ఎవరు నిర్ణయించాలంటే వాళ్ళ యొక్క శిక్షా గురువులు నిర్ణయించాలి, ఎవరికి కూడా నిర్ణయించుకోకూడదు ఇవన్నీ, అర్థమైంది కదా. ఓకే చెప్పండి. ప్రణాం. హరే కృష్ణ బ్రో, ధనత్వం. చెప్పండి శ్యామానంద బ్రో. బ్రో, దీంట్లో మీరు ఎంతమంది వర్ణించినట్లుగా మ్యారేజ్ అట్లా చూసుకుంటే 7 తరాలు ఉంటుందని అన్నారు కదా. ఈ లవ్ మ్యారేజ్ వచ్చే వరకు అది చెప్పారు కదా వివరణ. దాంట్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మరి భక్తులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం ఉండదు అంటారు బ్రో. దీని గురించి నేను ఇప్పటికే వివరించాను నేను. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఆశ్రమానికి తగినట్టుగా చేయాల్సిందే అని చెప్పి. మీ సందేహం ఏమిటి ఇందులో? ప్రేమ వివాహం అయితే ఎలాగంటున్నారు, అంతేనా? మీకు తెలిసినటువంటి మీ ఎవరైతే మీ పూర్వీకులు అనుకుంటారో వాళ్ళకి తర్పణం పెట్టండి, అంతే. ఏం చేస్తారు? హరే కృష్ణ. సుభద్ర మాతాజీ ఎవరు చేయెత్తారు? ప్రశ్న ఏమైనా ఉందా మీకు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తన. ప్రణామాలు. ప్రభుజీ, అందరి ప్రశ్నలు అయిపోతే నేను అడుగుతాను ప్రభుజీ. ఈ క్లాస్ ప్రశ్నలన్నిటికీ ఇక్కడ సమాధానం వచ్చేసింది, ఇది వేరే క్వశ్చన్. సరే, ఇంకా ఎవరో సర్వపాలక ఎవరో చెప్పండి మీ ప్రశ్న. దండవత ప్రాణం ప్రభు. ధన్యవాద ప్రణాం. అది మనకి దేవతా లోకంలో భోగ శరీరము, తర్వాత నరక లోకంలో యాతన శరీరము, ఈ మానవ లోకంలో 44 లక్షల దేవరాశుల చదువు అలా వస్తుంది కదా ప్రభు. అలా పితృలోకంలో ఏ శరీరాన్ని స్వీకరిస్తారు ప్రభు? అంటే నేను చెప్పాను, అది సూక్ష్మ శరీరం అని చెప్పాను, దాని గురించి చెప్పాను నేను. ఓకే. ఆ తర్వాత కొమ్మిశెట్టి చెప్పండి, సత్యనారాయణ గారు ఎవరు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాత చెప్పండి. ప్రభు ఇందాక ఒక విషయం చెప్పారు, మనకి 5 రకాలు అయినటువంటి విషయాలు ఈ కలియుగంలో నిషేధించబడ్డాయి అని. అవును. ఇప్పుడు పితృదేవతలకి మాంసం మధ్య ఇవన్నీ కూడా, అంటే ఇదివరకటి యుగాల్లో అవి సమర్పించేవాళ్ళు కదా. అప్పుడు విష్ణువుకు చేసేవాళ్ళ, అంటే విష్ణువుకి అప్పుడు మాంసం మధ్య అనేది సమర్పించేవాళ్ళ ఆ రోజు? అంటే ఆ రోజుల్లో నాకు అర్థమైంది, మంచి ప్రశ్న మీరు అడిగింది. ఎందుకని పూర్వయుగాల్లో దాన్ని అనుమతించేవారంటే, పూర్వయుగాల్లో బలిగా జంతువులను అర్పించడం అనేది ఉంది. యజ్ఞాలు చేసినప్పుడు బలి పశువులు అందులో బలి ఇస్తారు. కానీ బలి ఇవ్వబడిన వాటికి మళ్ళీ వాళ్ళు నూతన దేహాలు ఇవ్వగలిగేవారు కాబట్టి అప్పట్లో ఆ మాంసాన్ని అందరూ కూడా స్వీకరించేవారు యజ్ఞప్రసాదంగా. మీకు అర్థమైందా? మనకి రామాయణంలో కావచ్చు, భాగవతంలో కావచ్చు, పూర్వం ఎన్నో యజ్ఞాలు జరిగినప్పుడు యజ్ఞంలో పశువులను కూడా బలి ఇవ్వడం అనేది ఉంది. మరి ఆ విధంగా బలి ఇవ్వబడినటువంటి పశువులకి ఉన్నత గతిని ఇప్పించగలిగేవారు వాళ్ళు. కానీ కలియుగంలో ఆ విధంగా చంపబడినటువంటి జీవికి ప్రాణం పోయలేరు కాబట్టి, వాటికి ఉన్నత గతిని కల్పించలేరు కాబట్టి దానిని విష్ణువుకి అర్పించడం అనేది నిషిద్ధం. థ్యాంక్ యూ ప్రభు. అంటే బ్రాహ్మణులకి ఇప్పుడు అటువంటి శక్తి లేదు కాబట్టి. లేదు, అవును. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు నిషేధించబడ్డాయి. అవును. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ఇది రికార్డెడ్ వీడియో ఉందా ప్రభు? నేను మళ్ళీ ఇంకొకసారి వినాలనుకుంటున్నాను. అవుతుంది, రికార్డ్ అవుతుంది. అలాగే ప్రభు, అలాగే ప్రభు. హరే కృష్ణ ప్రభు. సుభద్ర మాతాజీ మీ ప్రశ్న ఏమిటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మీరు ఒక లెక్చర్ లో చెప్పారు చైతన్య మహాప్రభు గురించి మన ఇస్కాన్ డివోటీస్ కి కూడా చాలా మందికి సరిగ్గా తెలియదు అని చెప్పి. అందులో అంటే నేను కూడా ఉన్నాను ప్రభుజీ. ఎంత విన్నా కూడా తెలిసిన విషయాలు మళ్ళీ వింటాను తప్ప డీప్ గా ఆయన గురించి ఏమీ తెలియదు. అయితే మొన్న మీరు సంక్రాంతి రోజు చెప్పిన లెక్చర్ లో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకునేటప్పుడు సచీమాత ద్వారం దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఈయన వెళ్ళి ఆమెని ఓదార్చి, అంటే ఎన్ని కల్పాలు ఎత్తినా సరే నీ రుణం తీర్చుకోలేను, అంటే నువ్వు అంత బాగా నన్ను ఆదరించే అంటే ప్రేమగా చూసుకున్నావు అని చెప్పారు. ఇది ఒకటి ప్రభుజీ. ఇంతకు ముందు ఒక లెక్చర్ లో విన్నప్పుడు ఏంటంటే, ఆయన కృష్ణ ప్రేమని అందరికి ఇచ్చినప్పుడు సచీమాతకి ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె వైష్ణవ అపరాధం చేశారు ఆయన గురువు పట్ల అని చెప్పేసి. సో ఇంత అంటే ఆయనకి ఇది ఉన్నప్పుడు ఇవ్వాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకోలాగా కాదు, జస్ట్ చిన్న క్వశ్చన్ ఏంటంటే, అక్కడ భగవంతుడు లీల అంటే వైష్ణవ అపరాధం చేస్తే ఎవరైనా అంతేనా లీలగా చూపించారా అక్కడ, ఎందుకు ఆమెకి ఇవ్వలేదు అని? అది లీలగా, అందుకే కదా చైతన్య మహాప్రభు ఆయన భక్తావతారం. అంటే
అసలు ఏ విధంగా మనం భక్తి చేయాలనేది చైతన్య మహాప్రభు స్వయంగా భక్తునిగా వచ్చి చూపించారు. అదే కదా కలియుగంలో చైతన్య మహాప్రభు ఆవిర్భవించడానికి ఒక ముఖ్య కారణం అది. అందుచేత ఆయన ఏం చేయొచ్చు, ఏం చేయకూడదనే విషయాలను తెలియజేయడం కోసం ఆయన తల్లిని ఒక ఉపకరణంగా వాడుకున్నారు. ఓకే ప్రభుజీ ఇంకొక చిన్నదే. చెప్పండి. నిన్న అంటే ఇప్పుడు కూడా మీరు ఉష్ణోగ్రతను పెంచుకోవచ్చు అని చెప్పారు కదా ఈ రోజు. అంటే నిన్న కూడా క్లాస్ లో అగ్ని గురించి చెప్పేటప్పుడు 49 రకాలుగా అగ్ని అనేది వేరే వేరే కార్యాలు చేస్తుంది. అయితే అందులో భీముడికి మనం వృకోదర అంటాము. ఆ వృకోదర అనేది అందులో లేదు. సో అంటే అది జఠరాగ్నికి ఇంకో హయ్యర్ వెర్షన్, దాన్ని ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అంటే అగ్ని అనేక రకాలుగా వ్యక్తమవుతూ అనేక రకాలుగా పనిచేస్తూ ఉంటుంది. ఒకటి అందులో జఠరాగ్ని, అంటే మన జఠరంలో ఉండేటువంటి అగ్ని. అది స్వయంగా కృష్ణుడు నేనే అని చెప్పి అంటున్నాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహం ఆశ్రిత. వైశ్వానుడి రూపంలో ఉన్నటువంటి జఠరాగ్ని అది స్వయంగా కృష్ణుడు నేనే అని చెప్పి అంటున్నాడు. అంటే అగ్ని చేసే అనేక కార్యాలు అది ఒకటి అని అర్థం. మరి వృకోదర అంటే ఆ అగ్ని గురించి చెప్పలేదు కదా. వృకోదర అంటే అది అగ్ని కాదు కదా. వృకోధరుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే వృకము అంటే తోడేలు అని అర్థం. వృకము అంటే తోడేలు, అంటే తోడేలుకి ఏ విధంగా అయితే ఆకలి ఉంటుందో ఆ విధమైనటువంటి ఆకలి కలిగిన వాడు అని అర్థం వృకోధరుడు అంటే. కాదు కాదు, వృకము అంటే తోడేలు అని అర్థం. తోడేలు అంటే ఉదరము కలిగిన వాడు అది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ ప్రభు.